నమస్తే, బాగున్నారా అందరూ? బాగున్నారా? సరే ఏం చెప్పు. అవును, సమంతకి రెండో పెళ్ళి అయింది. నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. సమంత రెండో పెళ్లి చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే ప్రతి ఒక్కరూ ఆమెని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దేనికి? ఏదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చి పడినా ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవాలి, తప్పదు అది. అవునయ్యా, ఆమె హీరోయిన్ కాబట్టి 2 కాబట్టి 10 పెళ్లి చేసుకుంది. నువ్వు చేసుకో, ఎవరు కదన్నారా? నువ్వు కూడా చేసుకో నీకున్న స్థాయిలో. కాబట్టి ఏంటంటే మేము స్థాయి తగ్గట్టు 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకోండి. ఆమె హీరోయిన్ కాబట్టి 10 పెళ్ళిళ్ళు చేసుకుంటుంది, మీకెందుకు? కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, సినిమా వాళ్ళ వల్ల ఏమవుతుందంటే సమాజం మారుతుంది. సినిమా ఫీల్డ్ వల్ల సమాజం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. సినిమా హీరోయిన్లని మనం దేవుళ్ళలాగా దేవతలాగా పూజలు చేస్తాం, వాళ్ళని మనం ఫాలో అవుతాం. మీరు చూడండి, సినిమా యాక్టర్లకి, హీరోలకి, హీరోయిన్లకి మనం గుడి కడతాం, వాళ్ళ కోసం కోసుకుంటాం. వాళ్ళ కోసం 10,000, 15,000, 20,000, 50,000, లక్ష రూపాయలు ఖర్చున పర్లే ఆ సినిమాకి పోతాం, ఫ్లెక్సీలు కడతాం, దండేస్తాం, పూజ చేస్తాం. కాబట్టి ఇదంతా దేనివల్ల? అభిమానం. అదే చేసుకుంటుంది, ఆమె ఇష్టం, అది నీకేం సంబంధం? ఆమెమి మైనర్ పిల్లోడిని, కాస్త ఒక 18 సంవత్సరాల లోపల చేసుకోలేదు కదా, పెద్దోళ్ళనే కదా. కాబట్టి ముసలోడిని చేసుకున్నా సరే నీకెందుకు? అసలు నీకేంది బాధ? ఆమె 4 పెళ్ళిళ్ళు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటుంది, మీకేం సంబంధం? ఆమె చెప్పింది, వాళ్ళందరూ క్లారిటీగా ఉన్నారు. మీరు ఎవరు మమ్మల్ని ఆగడానికంటే ఇక్కడ ఈ జనాలు వాళ్ళని ఏమనంటే కోసుకోవడం, కొట్టడం, లేను పట్టుకొని ఏదంటే తడడం, నీ ఎలా నీ బతుకులు ఎవడురా వాళ్ళకి ఫ్యాన్ అవ్వమంది. అలాంటప్పుడు నేను ఎవడమ్మన్నాడు ఫ్యాను? నీకు ఉండరా సిగ్గు లజ్జ ఉండాల్సింది నీకు, ఫ్యాన్ అయినోడికి, నాకు కాదు. కాబట్టి ఏంటంటే ఫ్యాన్ అయినప్పుడు సైలెంట్గా ఉండాలంతే. ఆమెను పోయి అడగతాను, ఆమె నేను ఖచ్చితంగా నాకు అడిగి హక్కు ఉందనుకుంటే పోవు, నీ దమ్ముంటే సమంత అక్కడ పోవు. తన్నిందని కూడా 2 కాళ్ళు తెగిసి మొక్కనగా తనింది అనుకో, ఎవడొచ్చి పడతాం ఇంకా. అది కరెక్ట్, ఆమె జాగ్రత్తగా ఉండాలి. ఆమె విడిపోయినా సరే పెళ్లి చేసుకోకూడదు, జీవితాంతం అంటే బ్రహ్మచారి మిగిలిపోవాలి అంటావు. లవ్ చేసి చేసుకుంది, 10-12 ఏళ్ళుగా ప్రేమించుకున్నారు, సంవత్సరాలు కూడా కాపురం చేయలేదు అంటావు, అంతే కదా? నీ బాధ అదే కదా. ఇప్పుడు వాళ్ళ కాడ పోయి అడుగుపో, నీకు దమ్ముంటే. మరి మీరు దేనికి అడగలేదు? భయానికే కదా, కొడతారనే కదా. పైగా నువ్వు ఇంట్లో ఉంటే కూడా వచ్చి మరి మర్డర్ చేస్తారు అంతే. అంటే దీన్ని బట్టి ఏమని అర్థం అంటే, జనాలు హీరోలకి, హీరోయిన్లకి వాళ్ళ డబ్బులు చూసి వాళ్ళ భయం వేసి వాళ్ళని అడగలేక గమ్మునైపోతారు, వాళ్ళని ఫాలో అవుతారన్నమాట. వాళ్ళని పీకలేరు, తెలుసు అందరికీ వాళ్ళు చేసేది అన్యాయము. ఆ సినిమా టికెట్ ఇంత రేటు ఉంటుంది, మనం అడగాలి కదని అడగరు ఎవరు, వాళ్ళని ఫాలో అవుతారు. నేను ఆ సినిమాని బాగుంటుంది అన్న, 1,00,000 కోట్లు వస్తాయన్న, ఓడెవడో నా కొడుకులందరూ వచ్చినా పాడతారు, నీ వల్ల సినిమా ఫ్లాప్ పోయిందని. ఇదే బాధ. అంతే. ఏంటంటే ఓడిని ఫాలో అవుతాడు, అంతేగాని ఓడిని పోయి అడగలేడు. కాబట్టి సినిమా హీరోయిన్ని ఫాలో అయ్యే దేశం ఇది, పూజ ఇచ్చే దేశం ఇది. వాళ్ళని దేవుళ్ళు అనుకుంటారు, దేవతలు అనుకుంటారు. అలాగే మేము కూడా వాళ్ళని ఫాలో అవుతాం. నాకు దేనికి వచ్చింది చెప్పి, ఇప్పుడు నేనేమైనా మాట్లాడితే నా మీద రావడం, దాడి చేయడం దేనికి వచ్చింది? నేను కూడా ఫాలో అయితే పోలా. నేను కూడా ఒక 4 పెళ్ళిళ్ళు చేసుకుంటా, కానీ పరిస్థితి బాగాలేదు. పరిస్థితి బాగుంటే ఖచ్చితంగా చేసుకుంటా. వాడు అన్నాడు, పేదోడు కూడా ఒక 4-5 పెళ్ళిళ్ళు వచ్చాయా ఎవడే వండని, అదేం చేస్తావు అంతే ఇంకేమరే. అంతేగాని నేను యాక్టర్లు కానీ, హీరోలు కానీ, హీరోయిన్లు కానీ నేను ఏమీ అనను, ఫాలో అవుతా. ఈ జనాల్లాగే నేను కూడా ఫాలో అవుతా. నాకు భయమే, నన్ను మర్డర్ చేస్తే చెప్పు. ఆ సినిమా యాక్టర్లు ఎవరో డబ్బులు ఇస్తారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏమని అంటారు ఇక్కడ, దేని గురించి చెప్పు. నేను కూడా సినిమా వాళ్ళు ఫాలోనే అవుతా అంతే, నేనేం అడగను, సైలెంట్గానే ఉంటా. కానీ అయ్యి బొమ్మ రవి అన్న ఓకే అంతే పాటది అంతే ఆటపడే. కాబట్టి దయచేసి సమంతని ఎవరు ఏమి అనకండి, సమంత చేసింది కరెక్ట్ పని, ఆమె వైపే న్యాయం ఉంది, దయచేసి ఆమెకి న్యాయం చేయండి. సమంత గురించి అంట. సో సమంత గారు రెండో పెళ్లి చేసుకున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా, దాని మళ్ళీ అభిప్రాయాలు దేనికి నాకు అర్థం కాదు. బాగా మంచిగా చేసుకునివ్వండి, హ్యాపీగా ఉండనివ్వండి. నాగ చైతన్య గారు మూవ్ ఆన్ అయ్యారు, అలానే సమంత గారు కూడా మూవ్ ఆన్ అవ్వాలి కదా. సో మంచిదే అనమాట. సో సోషల్ మీడియాలో చాలా మంది చెడుగా వర్ణిస్తున్నారు, సమంత గారు తప్పు చేశారు,
నాగ చైతన్య గారిని వదిలేసి మరి ఆ డైరెక్టర్తో ఎందుకు పెళ్లి చేసుకున్నారని చెప్పి చాలా మంది తిడుతున్నారు, మీరేమంటారు? అదే నేను ఒక మాట చెప్తా, ఇక్కడ వదిలేసింది ఒక పర్సనే కాదు, అవతల పర్సన్ కూడా వదిలేస్తారు. ఆ విషయాన్ని మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరు సైన్ చేస్తే డివోర్సులు రావు, ఇద్దరు చేస్తుంటేనే డివోర్సులు వస్తాయి. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ ఫైట్ చేయాలనుకుంటే నాగ చైతన్య గారు ఫైట్ చేసి ఉండొచ్చు కదా, బట్ చేయలేదంటే ఇద్దరికి ప్రాబ్లం ఉంది, ఇద్దరికి ఇష్యూస్ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి. సో ఇద్దరు విడిపోయారు, ఇద్దరు వాళ్ళ లైఫ్ను చూసుకుంటున్నారు. మనం ఎందుకు అనవసరం కాంట్రవర్సీలు చేయడం? అదొకటి పేరు బాగాలేదు అంటున్నారు, అదొకటి పేరు మనకెందుకండి, నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరూ కూర్చొని అన్నం తింటారు, వాళ్ళిద్దరూ కలుపుతారండి లైఫ్, మనకేం సంబంధం అండి. కాకపోతే టు బి ఫ్రాంక్గా మాట్లాడితే నాకు అనిపించింది, ఓకే నాకు అనిపించింది. ఎందుకంటే సమంత గారు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది, ఇంకా ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉన్నారు కదా, మేబీ ఇంకేమైనా చేసుకుంటే బాగుంది అనిపించింది. బట్ ఇక్కడ ఫిజికల్ ఇది కాదు కదా, మనం మెంటల్గా కూడా చూసుకోవాలి. మనసు వాళ్ళకి ఏం కలిసిందో మనకు తెలియదు, వాళ్ళ మనసులో ఏం కలిసినాయో మనకు తెలియదు, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏమో మనకు తెలియదు. కాబట్టి సమంత గారికి చైతు గారికి విడాకులు అవ్వడానికి కారణమే ఆ డైరెక్టర్ అని చెప్పారు. మళ్ళీ అదే డైరెక్టర్ని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? అంటే ఇప్పుడు సమంత గారు విడిపోవడానికి ఆ డైరెక్టర్ కారణమో లేదు, నేనైతే కళ్ళు పెట్టి ఎక్కడ చూడలేదు. సో ఆ విషయం నాకు తెలియదు. బట్ నెక్స్ట్ శోభిత వాళ్ళు కూడా విడిపోయారని చెప్పేసి అంటున్నారు, అది కూడా నేను కళ్ళు పెట్టి చూడలేదు. నిజాలు ఏంటంటే దేవుడికి తెలుసు, వాళ్ళిద్దరూ తెలుసు, మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో సమంత గారికి ఏం చెప్పబోతున్నారు మీరు సోషల్ మీడియా తరఫున? కంగ్రాచులేషన్స్ సమంత గారు, మంచి లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచైనా మీరు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలానే నాగ చైతన్య గారికి శోభిత గారు కూడా ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారండి. లైక్ ఏలియన్ ఫేస్ పెడతారు, ఇంకోటి ఏందల్లా సినిమా అదేలేండి వాళ్ళు ఉంటారు అవుతారేనా ఆ ఫేస్లు పెట్టి. కరెక్టే అండి, చెప్పండి. ఇప్పుడు నాగ చైతన్య గారికి ఇష్టమైనప్పుడు మీకేందండి నొప్పి? నాకు అర్థం కాదు. అవసరమా మీకు? నాకు అర్థం కావట్లేదు. ఆయన కదండి ఉండాల్సింది, మీరా ఉండాల్సింది నేనా? ఎన్ని పోస్టులు చూస్తానండి ఇన్స్టాగ్రామ్లో. మనం ఒక మాట అంటే తట్టుకోలేమే, వాళ్ళు అన్ని మాటలు అవసరం అండి మీకు? మీరు ఏమన్నా వాళ్ళకైనా ఫుడ్కి ఏమన్నా మనీ ఇస్తున్నారా, లేకపోతే చూసుకుంటున్నారా? కరెక్ట్ కాదు ఇది. శోభిత గారిని మీరు అలా మాట్లాడద్దు, అలానే ఇప్పుడు సమంత గారు చేసుకున్న ఆ పర్సన్ కూడా మీరు మాట్లాడద్దు. వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, మనకెందుకండి ఈ కాంట్రవర్సీలు? మనం ఎందుకు వాళ్ళని ఈదుల్లోకి లాగాలండి? మన ఫ్యామిలీని ఎవరైనా ఈదుల్లో లాగితే మీకు బాగుంటుందా? అలానే వాళ్ళ ఫ్యామిలీని కూడా మనం రోడ్డు మీదకి లాగకూడదని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ వైఫ్కి డైవర్స్ కారణం సమంత గారేనా? నేను చూడలేదండి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి, ఎవరు వాళ్ళ డివోర్స్ అయిపోయిందో నాకెలా తెలుసు? ఇదేంది ఇది? ఇప్పుడు నాకే చైతన్య సమంత ఎందుకు విడిపోయారు ఇప్పటికీ తెలియదు నాకు. ఇంకా అలాంటిది ఇప్పుడు ఓలావిడకి ఈయన డివోర్స్ ఇచ్చా నాకెలా తెలుస్తుంది? అలా అంటలేనండి, సమంత గారి వల్లనే వాళ్ళకి డైవర్స్ అయ్యి సమంత గురించి తను కూడా డైవర్స్ ఇచ్చాడా వాళ్ళ వైఫ్? చూసారా? అదే ట్రెండింగ్, అదే నడుస్తుందండి. వాళ్ళెవరో 10 మంది నడిపిస్తారు, మనం నడిపిస్తే కాదు. సోషల్ మీడియాలో అది ఒక ఏమన్నా చక్కర్లు కొడుతుంది. వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడింది, అది చక్కర్లు అని. అవి చక్కర్ లాగే ఉన్నాయి కానీ అది నిజం కాదు. ఓకే, నిజం అయి ఉంటే వేరే కూడా ఉండేది. మరి అంత ఏజ్ గ్యాప్ ఉన్నోని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అమ్మ పడవ అది వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ పెరిగింది, వాళ్ళిద్దరు చేసుకున్నారు. ఇంకోటి ఏజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటే మేబీ ఏమైనా గొడవలు వచ్చినప్పుడు అటు ఇటు కాస్త అటు ఇటు తగ్గుతారేమో అట్లా చేసుకున్నారేమో. అన్న సమంత రెండో మ్యారేజ్ చేసుకోవడం పూనం కౌర్ అని చాలామంది కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అంటే కామెంట్స్లో కానీ ట్వీట్లో కానీ ఒక రకంగా మాట్లాడుతున్నారు. అందులో తప్పేముంది నాకు అర్థం కాక అడుగుతున్నా. నాగ చైతన్య పెళ్లి చేసుకోలేదా? నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ వచ్చి హ్యాపీగా పండగ చేసుకున్నట్టు చేశారు కదా, మరి నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు సమంత ఎందుకు చేసుకోకూడదు? ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే అతను ఫస్ట్ వైఫ్కి డివోర్స్ ఇచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నాడు. సో ఆమె ఉండగా ఈమెను చేసుకోలేదు కదా. పూనం కౌర్ కొన్ని ట్వీట్లు చేసింది. సో నేను ఆమె చెప్తున్నా, లైఫ్లో ప్రతి ఒక్కరు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. సో అక్కడ నుంచి ఆగిపోకుండా నిలదొక్కుకోవాలి. ఈ రోజున సమంత మరొక పెళ్లి చేసుకుని ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా ఒక రేంజ్కి వెళ్ళబోతుందని ఈమెకి ఏమైనా కడుపు మంట అని నేను అడుగుతున్నా పూనం కౌర్కి. సో ఇలా బ్యాడ్ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా. సో నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు మీరు సపోర్ట్ చేశారు, సమంత పెళ్లి చేసుకుంటే ఎందుకు సపోర్ట్ చేయడానికి మీకు ప్రాబ్లం? సో నేనైతే సపోర్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఒక జరిగిన దాన్ని ముందుకెళ్ళాలి. అన్న ఇప్పుడు ఒకళ్ళని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ వైఫ్తో డివోర్స్ తీసుకునే అంత అవసరం ఏముంటుంది? సో వాళ్ళ మధ్యలో ఏదో గొడవలో ఏదో ఒక మిస్కమ్యూనికేషన్ ఉండడం అంటే కదా వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. సో వీళ్ళు అలాగే విడిపోయారు కదా. నాగ చైతన్య కానీ సమంత కానీ ఎంత బాగుండేవారు, ఎంత మంచిగా కపుల్స్గా ఉండేవారు. సో వీళ్ళిద్దరు కపుల్ని చూస్తే అందరూ కూడా వారి అమ్మాయి ఏం కపుల్స్ నిజంగా వీళ్ళు అనుకునేవాళ్ళు. సో వాళ్ళంటి వాళ్ళే విడిపోయారు.
జరుగుతూనే ఉంటాయి. ఈమె కోసం విడిపోయారు అనుకున్నది అబద్ధం. అది ఏజ్లో పెద్ద అంటే అన్న, ఇప్పుడు శ్రీదేవి పెళ్లి చేసుకుంది బోని కపూర్ని, ఏజ్లో పెద్దే. ఆమె 2 పిల్లల్ని కనలేదా, హ్యాపీ లైఫ్ లీడ్ చేయలేదా లాస్ట్ వరకును? సో జరుగుద్ది ఏమో, ఆ దేవుడు అట్లా రాసి పెట్టాడు వాళ్ళిద్దరికి. వాళ్ళు ఇప్పుడైనా హ్యాపీగా ఉండాలని మనం కోరుకోవాలి తప్ప ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఓకే అన్న. యా అవునండి, కంగ్రాచులేషన్ సమంత గారు. ఇప్పుడన్నా లైఫ్లో హ్యాపీగా ఉండండి. అండ్ మీరు ఇంకా ఏదైనా స్టెప్ వేసే ముందు ఆలోచించేయండి. ఇప్పుడు నాకు చైతన్య గారితో ఏదైతే మీ పాస్ట్ ఉందో అది మళ్ళీ మీకు జరగకుండా ఉండాలని యాజ్ ఏ ఫ్యాన్గా నేను అనుకుంటున్నానండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్ అండి. ఎందుకు మాట్లాడలేరు? అప్పుడు కూడా మీడియా అంత హల్చల్ చేసింది, అప్పుడు కూడా అన్నీ మాట్లాడారు. అవును, బట్ ఎంతో కొంత అయితే చేశారు కదా, ఎంతో కొంత అయితే చేశారు. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనము కొంచెము ట్రోల్స్ చేయకండి. ఎందుకంటే ఆయన లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయిండు, ఈమె లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయింది. ఎవరి లైఫ్ వాళ్ళవి అయిపోయినాయి కాబట్టి కాంట్రవర్సీస్ కానీ ఫేక్ స్ప్రెడ్ చేయడం ఇలాంటివి ఏం చేయకండి. కొంచెం అవును, అది మన ఏజ్కి లవ్కి నంబర్ లేదు కదండి. సో అది వాళ్ళ లవ్ అండ్ వాళ్ళ ఎఫెక్షన్, వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో అందుకు వాళ్ళు చేసుకున్నారు. అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అండి. వీళ్ళకి ఫస్ట్ నుంచే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది లేదు. అంటే ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు బాగానే ఉన్నారు, 2 years బాగానే ఉన్నారు, 3rd yearకి వీళ్ళు డైవర్స్. సో అదేందో రీజన్ ఫ్యాన్స్కి ఇప్పటికీ తెలీదు. డైవర్స్ అని అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు, కానీ యాజ్ అ సమంత అభిమానిగా కోరుకుంటున్నాను రీజన్ తెలవాలని. ఇప్పుడు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటే మాకు ఆ రీజన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లలో హ్యాపీగా ఉండండి, కాంట్రవర్సీ అవ్వకండి, సోషల్ మీడియాలో చిక్కకండి. యా అవును, ఒప్పుకుంటా. అంటే సమంత ఆమె కెరియర్లో ఆమె లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలని చెప్పి ఒక స్టెప్ తీసుకుంది. అది నాగార్జున గారికి, మన నాగ చైతన్య గారికి, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చలేదేమో. బట్ ఒక అమ్మాయి ఒకటి చేస్తా అంటే చేయనివ్వాలి. అబ్బాయిలు అక్కడికే ఆపొద్దు. సో సమంత కూడా ఇంకా నేను గ్రో అవ్వాలి, నేను ఇక్కడితో ఆగిపోను. మూవీసే కానీ లైక్ మన ఏమంటారు ఐటమ్ సాంగ్సే కానీ ఏవైనా సరే తను చేస్తా అన్నప్పుడు చేయనివ్వాలి. అదండి.